ఉదయకాలాన్న తండ్రి ప్రభు 29వ తేదీన జూలైన ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలు లెక్కించినావు. నిన్ను స్తుతించుటకు సమయాన్ని ఇచ్చినావు. నా నాన్నకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్ను స్తుతించి ఆరాధించుట మహిమపరచుట మా ధన్యత అయి ఉంటున్నది నాయన. నీకు వందనాలు తండ్రి. స్తుతి 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 రాజా స్తుతి నా తండ్రి. కరుణా వాత్సల్యం గల దేవుడవు, ఆత్మ స్వరూపుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకర్తవు, బలవంతుడైన గొప్ప తండ్రివి, మా సమాధానకర్తవు నాయన. నీకు స్తోత్రం స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ఈ సమయంలో నా ప్రభా వర్తమానంకై వచ్చి ఉండగా తండ్రి జామి రవికుమార్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నైనా నా తండ్రి. ఆయనకి ఇచ్చిన భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సెలవు చాటున అనుమరుపరిచిన ప్రభా నా తండ్రి, మా ఒక్కొక్కరితో మాట్లాడండి అయ్యా. మేము విని విడిచిపెట్టకుండా నా తండ్రి, వినుట వల్ల నా తండ్రి విశ్వాసం కలుగుతుంది నా ప్రభా. నీ మాటను వినుట ఎంతో ధన్యకరమై ఉంది నా ప్రభానికి స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటాం. వాక్యానుసారంగా మేము సరిచేయబట్టుకు, సరిదిద్దపట్టుకు, బుద్ధి చెప్పుటకును నా తండ్రి మా స్వభావాన్ని మార్చుకొనుటకు నీ కృప మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాతో, మాలో, మా చుట్టూ ఆవరింప చేయమని వేడుకో ప్రార్థిస్తున్నానయ్యా. సర్వశక్తి మంతుడా, మరి ఎంతమంది బిడ్డలైతే నాయన నా తండ్రి మరి ఈ జూమ్ కార్యక్రమంకు జాయిన్ కాలేకపోయి ఉంటున్నారేమో నాయన. వారి పరిస్థితి ఏమో మాకు తెలియదు. ప్రతి బిడ్డను నా తండ్రి నిశ్చిత్తమైతే చురుకైన మెలకువను అనుగ్రహించి వాక్యంను వినుటకు త్వర పెట్టుమని వేడుకో ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఏ సమస్యల చేత బాధపడుచుంటున్నారో, నా తండ్రి ఈ లోకంలో ఉన్నవన్నీ శ్రమలు, కష్టములు, దుఃఖములు, వేదనలైన ప్రభా, మరి ఇటువంటి వాటిని అన్నింటినీ జయించి భరించుటకు కావలసిన నీ శక్తిని అనుగ్రహించి నడిపించండి, ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి నాయన. నీ శక్తి చేత బిడ్డలందరినీ నింపుమని వేడుకో ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ విర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నా తండ్రి ఉంటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి నీవు ఎంతగానో ఆశీర్వదించినావు నా తండ్రి. ఎంతో మంచి ధన్యత, భాగ్యాన్ని ఇచ్చినావు నా తండ్రి. ఉదయకాలాన లేచి మొట్టమొదట నా తండ్రి నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ మా జీవితాలను మొదలు పెట్టుకున్న కృపను మీరు దయచేసిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇటు గొప్ప సహవాసం మా అందరికీ అనుగ్రహించినందుకే వందనాలు నాయన. నా తండ్రి అయితే ఈ లోకంలో ఉండగా నా తండ్రి మాకు అనేక విధములైన శ్రమలు నా తండ్రి అట్టి శ్రమలలో నా తండ్రి ఉండగా నా ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ఏ భారము చేత వచ్చి ఉంటున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ వద్దకు వస్తే చాలు, మరి సమస్త విధములైన భారములను, కష్టములను తీసివేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు నాయనా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. మా భారాన్ని మీ మీద వేసి మేము సమాధానంగాను, నెమ్మదిగాను, శాంతి కలిగి జీవించుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య అటువంటి నీకు అయిష్టమైన వాటిని అన్నింటినీ మాలో నుండి తొలగించి యేసు రక్తంతో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం నా తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన నా ప్రభువైన క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ రోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి దైవజనులు పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తామని. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల ప్రజల మధ్య అయ్యగారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారండి. అయ్యగారు మరియు ప్రియ సతీమణి గారు
సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని, పాస్టమ్ గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి బ్రదర్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ విధంగా మనం కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అదేవిధంగా రోజు వాక్యం చెప్పడానికి బాబీ రత్నాకర్ మీకు వచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము అపొస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము. ఈ విధంగా రాయబడింది. 7వ అధ్యాయం 58వ వచనం చదువుతున్నానండి. పట్టణపు వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళురుగు చంపిరి. సాక్షులు సౌలులోని ఒక యవనని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్తెఫను పలుకుచుండగా వారు అతను రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను అని చెప్పి బైబిల్లో మనకి రాయబడి ఉంది. ఒకవేళ ఈ స్టెఫను జీవితాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే, ఈ స్టెఫన్ అనే వ్యక్తి మనకి అపోస్తలులకు సంఘానికి మధ్య ఒక వారధిగా మనకి కనబడుతూ ఉంటాడు. ఒక వారధిగా ఆయన మనకి కనబడుతూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా అపోస్తలులకు, అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క మినిస్ట్రీకి ఒక బ్రిడ్జిగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. స్టెఫను అనే మాటకి అర్థం ఏంటంటే కిరీటము, లేదంటే పుష్పగుచ్చము, లేదంటే గార్లాండ్ అని అర్థము. దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఆయన యొక్క కిరీటంగా మనకి కనబడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈయన కోసం మన అందరూ ఎరిగిన విషయం ఏంటంటే, మొట్టమొదటి హతసాక్షి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే క్రమంలో తన యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టుకున్న వ్యక్తుల్లో ఈయన ఒకలైన. సో ఈయన జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, ఈయన తన జీవితాన్ని తృణప్రాయంగా దేవుని కోసం సమర్పించిన వ్యక్తి ఆయన. ఈయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా దేవుని కోసం ఇచ్చిన వ్యక్తి ఈయన. అంతేకాకుండా ఆ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘం అప్పుడప్పుడే ప్రారంభమై అది బలంగా సాగుతున్న కాలంలో దేవుని యొక్క సేవా పరిచయలో తమ ప్రాణాలను సైతము తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా బలంగా సేవ జరుగుతున్న రోజులు అవి. ఒకవేళ 120 మందితో సంఘం ఏర్పడి తర్వాత కాలంలో అపోస్తలుడైన పేతురు గారి ద్వారా మనం చూసినట్లయితే 41వ వచనంలో, 2వ అధ్యాయం 41వ వచనం అపోస్తలుల కార్యాలు, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటందును ఎడతెక్క ఉండిరి అని చెప్పి రాయబడి ఉంది. 47వ వచనంలో చివరి లైన్ చదువుతున్నాను. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 4వ వచనంలో వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. ఈ విధంగా చూసినట్లయితే 120 మంది, మేడగదిలో ఉన్న 120 మంది, అదేవిధంగా ముందు బాప్తిసం తీసుకున్న 3,000 మంది, అదేవిధంగా
4 బాప్తీసం తీసుకున్న 5,000 మంది, అది కేవలం వాళ్ళ పురుషులు అని చెప్పి అక్కడ వాక్యం అక్కడ రాయబడి ఉంది. వీరి లెక్కకి సుమారుగా మనకి 7,120 మంది ఉన్నారు. కానీ అపోస్తుల సేవ ప్రారంభించే దినానికి సుమారుగా అంచనా ఏంటంటే ఒక 20,000 మంది దాకా ఉంటారు. వారిలో మనం ప్రారంభ 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధవరాటకు చిన్నచూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుక్కొనిరి. సమస్య ఏమొచ్చిందంటే, సంఘం విస్తరించింది. సంఘం విస్తరించిన క్రమంలో మొట్టమొదటి ఆదిమ సంఘం చేసిన పని ఏంటంటే, దే నాట్ ఓన్లీ ప్రీచ్ అండ్ ట్రీచ్, వాళ్ళు కేవలం వాక్యం చెప్పి బోధించడం కాకుండా వారి యొక్క శరీర సంబంధమైన అవసరాలు కూడా వాళ్ళు తీరుస్తూ ఉండేవారు. మిషనరీలు భారతదేశంలో సేవను ప్రారంభించినప్పుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో, సంఘానికి వచ్చే బిడ్డలు ఉన్నారో, వారికి సంబంధించి వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, వారి పిల్లల చదువుకి స్కూల్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వారి ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కేవలం మేము వాక్యాన్ని బోధిస్తాం, ఆ పరిచర్య మాది కాదు అని చెప్పి అనుకోలే. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు he done all types of ministries. స్వస్థపరిచే కార్యక్రమాలు చేశాడు ఆయన. అదేవిధంగా ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచిపెట్టాడు ఆయన. అదేవిధంగా ఎవరైతే ఆత్మీయ లేమితో ఉన్నారో, నికోదేము లాంటి వారికి వ్యక్తిగతంగా వాక్యాన్ని బోధించారు. శిష్యులకు అనేక మంది ఆత్మీయ సత్యాలను బోధించారు. he done all types of ministries. హీలింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, ప్రాఫిటింగ్ మినిస్ట్రీ అన్నీ చేశారు ఆయన. అదేవిధంగా భారతదేశం వచ్చిన మిషనరీలు కూడా కేవలం వాక్యం బోధించడమే కాకుండా వాట్ ఎవర్ స్కిల్స్ దే హ్యావ్, వాట్ ఎవర్ పాసిబిలిటీస్ దే హ్యావ్, వాటన్నిటితో వారు సంఘానికి సేవ చేశారు. కాబట్టి ఒకప్పుడు దరిద్రంలో, పేదరికంలో ఉన్న కుటుంబాలు, ఒకప్పుడు ఆహారం లేక ఇబ్బంది పడిన కుటుంబాలు ఈ దినాన ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం అనేది కలిగింది. ఇప్పుడు సంఘం వాటన్నింటి కూడా మర్చిపోయింది. అంతేకాకుండా ఒకప్పుడు సంఘాలలో ఉపకార ధర్మం అని చెప్పే మాట మనకి పౌలు గారి మాటల్లో ఎక్కువ వినబడుతూ ఉంటుంది. ఒక సంఘం యొక్క అవసరాలు ఇంకో సంఘానికి, ఇంకో సంఘం అవసరాలు ఇంకో సంఘానికి ఆయన చేరవేస్తూ ఉండేవాడు. కేవలం వాక్యం బోధించడం మాత్రమే కాకుండా ఉపకార ధర్మం చేసేవాడు. ఆ పూర్వకాలం సంఘాలలో ఉఫ్ అనే ఒక కార్యక్రమం చేశారు. ఉఫ్ అంటే అర్థం ఏంటంటే, పేదల కోసం డబ్బుని సేకరిస్తూ ఉండేవారు. ఎవరైతే ఇక ఆహారం పంచిపెట్టే కార్యక్రమంలో వాటిని ఏర్పాటు చేశారో, ప్రతి శుక్రవారం వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రతి గృహానికి వెళ్ళి డబ్బులు ఇస్తే డబ్బులు, ఆహారం ఇస్తే ఆహారం, వస్త్రాలు ఇస్తే వస్త్రం, వస్తువులు ఇస్తే వస్తువులు, దాన్ని తీసుకొచ్చి ఎవరైతే సంఘంలో పేదవారు ఉండారో వారికి ఆహారం కావాల్సిన ఏర్పాట్లు వారు చేస్తూ ఉండేవారట. మన సంఘాల్లో కూడా ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ప్రతి ఆదివారం బియ్యం తీసుకొచ్చి పెట్టేవారు. ఒకవేళ సేవకుడు కానీ పేదవాడైతే ఆ బియ్యాన్ని సేవకుడు వాడుకుండేవాడు, లేదంటే ఆ సంఘంలో ఎవరైతే విధవరాళ్ళు, నిరుపేదలు ఉంటే వాడికి ఇచ్చేవారు. అంతేకాకుండా ఈ ప్రభురాత్రి భోజనం సమయంలో కూడా ప్రత్యేకంగా కానుక ఎత్తేవారు. దాన్ని బీదల కానుక అనేవారు. దాన్ని మెయిన్ కానుకల్లో చేర్చేవారు కాదు. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ టైంలో పేదలకు ఎవరికైనా బట్టలు ఇవ్వడం, లేకపోతే ఈ చనిపోయినప్పుడు వారి యొక్క సమాధి కార్యక్రమాలకు సంబంధించి దాన్ని వాడుతూ ఉండేవారు. ఇది నాన్న ఆ విధంగా ప్రత్యేకంగా చూసే పరిస్థితి మనకి లేదు. సో ఇఫ్ అనే దాన్ని వాళ్ళు ధనాన్ని కూర్చేవారు. అంతేకాకుండా తమ్కోయి అంటే పేదల కోసం ఇవ్వబడ్డ ధనాన్ని వారు ప్రత్యేకంగా దాచుంచేవారు. వారి అవసరాల కొద్దీ వాళ్ళు పంచిపెడుతూ ఉండేవారు. మనం కానీ ఒకవేళ ఈ చరిత్ర ప్రారంభం నుంచి కానీ చూసినట్లయితే, యేసుక్రీస్తు పునరుద్ధుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులు కనబడి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుల 1:4లో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పినప్పుడు వారు యెరూషలేమును కనిపెట్టడం ప్రారంభించారు.
సో మనం చూసినట్టయితే అప్పటికి 14వ అధ్యాయంలో చూసినట్టయితే వీరందరితో కూడా కొంత స్త్రీలు యేసు తల్లిని మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కలిసి కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి అని రాయబడి ఉంది. సో యేసుక్రీస్తు చనిపోయినప్పుడు 12 మంది శిష్యులు, అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత చేరిన 120 మంది. అది పెంతెకొస్తు దినాన సంఘం నూతనంగా స్థాపించబడ్డది. ఆ స్థాపించబడ్డ సంఘంలో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మత్తయి సువార్త 15:32లో వారు తిననేమీ లేనందున వారి మీద నేను కనికరపడుచున్నానని చెప్పి అన్నారో, వాళ్ళు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ సంఘంలో పేదవారిని ఆదుకుంటూ వారిని పోషిస్తూ ఉండేవారు. బైబిల్లో కానీ మనం చూసినట్లయితే 42:47లో అపొస్తలుల కార్యాలు 46 నుంచి చదువుతున్నాను. వారు ఏక మనస్కులైన ప్రతి దినము దేవాలయంలో తప్ప కూడుకొనిచి ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండ్రు. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను అని చెప్పి రాయబడి ఉంది. సో అనుదినము రొట్టె విరిచేవారు. అంతేకాకుండా ఆదిమ అపొస్తలుల సంఘంలో మనం చూసినట్లయితే ప్రపంచంలో దేనికోసం అయితే నక్సలైట్లు, తిరుగుబాటుదారులు, కమ్యూనిస్టులు అనేక మంది ఏం కోరుకున్నారంటే సమాజ స్థాపన అని చెప్పి కోరుకున్నారు వాళ్ళు. అంటే ప్రజలందరూ సమానంగా ఉండాలి, దోచబడే వర్గం దోచుకునే వర్గం ఉండకూడదు, పేదలు అదేవిధంగా ధనవంతులు అనేది ఉండకూడదు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అందరూ ఆహారం ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలని చెప్పి అన్నలు గన్నలు పట్టుకుని అడవుల్లో తిరిగారు వాళ్ళు. అలాగే కమ్యూనిస్టులు పోరాటాలు చేశారు. అదేవిధంగా చాలా దేశాల్లో తిరుగుబాటు అనేది జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆదిమ అపొస్తలుల కాలంలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విధంగా రాయబడి ఉంది 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండి ఎవడును తను కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండిన బైబిల్లో రాయబడి ఉంది. దినాన సంఘాలు సమిష్టిగా ఉండడం లేదు. ఉదయం ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన. కుటుంబాలు కలిసి ఉండలేని పరిస్థితి, అన్నదమ్ములు విడిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు కొన్ని తరాలు కలిసి ఉండేవి. పిన్నమ్మని పెద్దమ్మని అందరిని అమ్మనే పిలిచేవారు, నాన్నని పెద్దాన్ని చిన్నాన్ని నాన్నని పిలిచేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మనకు కనబడాలి. అన్ని కూడా మనకి ఇప్పుడు మైక్రో ఫ్యామిలీసే. సో విధంగా చూసినట్లయితే వారు కలిగిందంతా ఈ సమిష్టిగా ఉంచుకున్నారు. అంతేకాకుండా ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిండ్రి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైన ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టుచూ వచ్చింది. వారి ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయింది. సో అటువంటి పరిస్థితిలో అన్నయ్య సప్యారాలు పొరపాటు చేయడం, వారు చనిపోవడం, ఆ సమయంలో సాతాను చేసిన అన్నయ్య సప్యారాల ద్వారా సాతాను చేసిన ప్రయత్నం అనేది ఆగిపోయింది. మళ్ళీ సంఘాన్ని ఏ విధంగా చెడగొట్టాలా అని ఆలోచన చేసి గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరని రాయబడి ఉంది. వీళ్ళు ఏమంటామంటే హెల్లేనీయులు అని చెప్పంట. హెల్లేనీయులు అంటే ఎవరంటే గ్రీకు భాష మాట్లాడే యూదులు. వీళ్ళు వృత్తిని బట్టో, కుటుంబ పరిస్థితులను బట్టో, ఇంకో సమస్యను బట్టి ఏం చేశారంటే వారు ఇజ్రాయెల్ దేశం నుండి బయటకు వెళ్ళిపోయి వారికి వచ్చిన వృత్తో నచ్చిన వృత్తో మొత్తం మీద ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు. పస్కా పండుగ అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన పండగల్లో వారు యెరూషలేముకు వస్తూ ఉండేవారు. మొత్తం మీద వారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తుల బోధ యందు విశ్వాసం ఉంచి వారు దేవుని నమ్ముకోవడం ప్రారంభించారు. అప్పుడు యెరూషలేములో మందిరం ఉండేది. తక్కిన ప్రాంతాల్లో సినగోగ్స్ అనేవి ఉండేవి. ఆ చరిత్రకారుల యొక్క చరిత్ర ప్రకారం సుమారుగా 450 నుంచి 500 సినగోగ్స్ అనేవి స్టెఫను కాలంలో, యేసుక్రీస్తు కాలంలో ఉండేవి. దాన్ని ఏమంటామంటే అసెంబ్లీస్ ఆఫ్ జ్యూస్ అని చెప్పి అంటాం. ఒకవేళ ప్రస్తుతంగా చూసి ఇజ్రాయెల్ దేశంలో సుమారుగా 10,000 మంది సినగోగ్స్ ఉన్నాయట. యుఎస్ఏలో 4,000 ఉన్నాయి. యూరోప్లో 3,500 దాకా సినగోగ్స్ ఉన్నాయి. సో సుమారుగా ఒక 18,500 దాకా సినగోగ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనకి అమెరికా లేదంటే చెన్నై ప్రాంతంలో చూసినట్లయితే
తక్కిన భాషల వారు కొన్ని కొన్ని సంఘాలు పెట్టుకుంటారు. అదేవిధంగా యుఎస్ఏలో తమిళ ఆరాధన లేదంటే తెలుగు ఆరాధన రకరకాల ఆరాధనలు పెట్టుకుంటాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆ యెరూషలేములో వీరికి సంబంధించిన సినగోగ్స్ అనేవి ఉండేవి. ఏ భాష ఎవరైతే మాట్లాడతారో ఆ సినగోగ్స్ వెళ్ళి అక్కడ వాక్యం వాళ్ళు వినొచ్చు వాళ్ళు. అదేవిధంగా వారు ఉంటున్న ప్రాంతాల్లో కూడా సినగోగ్స్ అనేవి ఉంటూ ఉండేవి. సో ఎవరైతే పస్కా పండుగ ఈ సమయంలో వచ్చారో వారు ప్రత్యేకంగా ఎంచుకొని వారి భాష మాట్లాడి సినగోగ్స్ వారు వెళ్తూ ఉండేవారు. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం ప్రారంభంలో చూసినట్లయితే సుమారుగా ఒక 16-18 భాషలు మాట్లాడే జనులు వారి సొంత భాషలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు వారి సొంత భాషలో వినడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా అనేక భాషల వారు పస్కా పండుగ వారు వస్తూ ఉండేవారు. అదేవిధంగా ఈ సినగోగులో రక్షించబడ్డ వారు మొత్తం మీద యెరూషలేముకు చేరారు. వాళ్ళు మనం చూసినట్టే తరచు వాడైన పౌలు, అదేవిధంగా ఈజిప్ట్లో దేవుని యొక్క సినగోగ్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో సిరియా దేశం అన్ని ప్రాంతాల్లో కూడా సినగోగ్స్ ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం మీద యెరూషలేమును వారు చేరుకున్నారు. ఆ చేరుకున్న విధవరాండ్రు హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రు మనం తక్కువ చూపు చూస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ఎందుకంటే ఐక్యత మన బలం. మన ప్రారంభ దినాల్లో చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలోనే రాయబడ్డ మాట ఏంటంటే 14వ వచనంలో 1 అధ్యాయం 14వ వచనంలో మరియ అనే సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డది. అంతేకాకుండా ఇందాక మనం చదివిన వచనంలో రాయబడ్డ ఏంటంటే 4:32లో విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మతో గలవారై ఉండరి. సహోదర ఐక్యతలు నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. సో యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. అంతేకాకుండా టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్ అంటారు. కలిసి ఉన్నప్పుడు ఎక్కువ మనం సాధించగలమని చెప్పి మనకి అక్కడ రాయబడి ఉంది. సో ఆ విధంగా సంఘం బలంగా జరుగుతున్న కాలంలో సాతాను సమస్యను సృష్టించాడు. మనం ఇందాక వచనంలో చూసినట్లయితే అపోస్తలులు ఏం చేశారంటే క్రీస్తు పునరుద్ధరణ గురించి బలముగా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని కృప ఉంది. సో బలంగా సాక్ష్యం ఇస్తున్న వారి యొక్క సేవను చెడగొట్టాలనో దాన్ని పాడు చేయాలనో సాతాను వీరిలో గలిబిలి చుట్టి పెట్టినప్పుడు వారు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేయాలని చెప్పి వారు ఆలోచన చేసినప్పుడు వారు కొంతమందిని సెలెక్ట్ చేసినట్టుగా వారు మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి పేరు కానీ మనం చూసినట్లయితే అక్కడ 2వ వచనంలో ఉంటుంది. 6వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించడం అని ఆహారం పంచిపెట్టి యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకునండి. మేము వారికి ఆ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఆ మాట జనసమంతరికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన స్టెఫను. సో మనం చూసినట్లయితే ఒక టీంని కానీ ఎప్పుడైనా ఒక టీంని కానీ ప్రకటించాలంటే సో మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ఒక టీం కెప్టెన్ అని మనం ఎంచుతాం. నేను అనుకుంటాను 7 మంది పేర్లో మొట్టమొదటి పేరు ఒక స్టెఫన్ వచ్చింది కాబట్టి ఒక స్టెఫన్ ఆ టీంకి మరి నాయకుడిగా ఉన్నారా అందరితో సమానంగా ఉండడం మనకు తెలియదు. కానీ అలా చేద్దాం ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రజలందరికీ జ్ఞాపకం వచ్చిన మొట్టమొదటి పేరు ఏంటంటే స్టెఫను. వీరు ఎటువంటి వారంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడై ఫుల్ ఆఫ్ ఫెయిత్, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ లక్షణాలు వీళ్ళందరికీ ఉన్నాయి. ముందుగా 3వ వచనంలో చూసినట్లయితే కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకున్న వారై, ఆత్మతో పరిశుద్ధాంతో నిండుకున్నారు, జ్ఞానంతో నిండుకున్నారు. మళ్ళీ కిందన వారి విశ్వాసముతోనూ పరిశుద్ధ నిండుకున్నారు. సో 7 మంది కూడా 4 లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే 8వ వచనంలో స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై. వీళ్ళందరికీ ఆ 7 మందికి లో ఉన్నవి కాకుండా స్టెఫను గారికి ఇంకా ఉన్నవి ఏంటంటే బలముతోనూ కృపతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యము కార్యములు గొప్ప సూచకులను చేయుచుండని బైబిల్లో రాయబడి ఉంది. ఒకవేళ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉన్నాడు,
పరిశుద్ధాత్మ ఏం బోధిస్తే ఎటువైపు నడిపిస్తే అటువైపు వెళ్ళినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే వారు జ్ఞానంతో నింపబడ్డారు. ఎలా చెప్పగలం జ్ఞానంతో నింపబడ్డాడంటే 1800 సంవత్సరాల చరిత్ర. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 సంవత్సరాలు అయితే, అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ యూదులు బబులోను పట్టణానికి వెళ్ళే 14 సంవత్సరాలు అయితే, అక్కడి నుంచి 14 తరాలు అయితే, మొత్తం సుమారుగా 42 తరాలు మనం మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఈ వంశాల కోసం వివరించి చెప్పుకొస్తూ అక్కడ మత్తయ్య రాసిన మాట ఏంటంటే ఈ విధంగా రాశాడు ఆయన. 1వ అధ్యాయం 17వ వచనంలో, అట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుక్కోబడిన మొదలుకొని యేసుక్రీస్తు వరకు 14 తరములు. సో సుమారుగా 42 తరాల చరిత్ర. అదేవిధంగా 1800 సంవత్సరాల చరిత్రను ఆయన 7వ అధ్యాయంలో ప్రారంభించి సుమారుగా 50 వచనాల్లో దాన్ని ఫినిష్ చేస్తాడు. 50 నుంచి 60 వచనాల దాకా ఆయన రాళ్ళతో కొట్టిన విషయాలు మనం రాయబడ్డ. అంటే 50 వచనాలలో మొత్తం ఐగుప్తు చరిత్ర, అబ్రహామును దేవుడు పిలవడం, ఇవన్నీ కూడా దేవుడు దర్శించడం, పిలవడం, అదేవిధంగా ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇవన్నీ చెప్పుకొస్తూ యేసే క్రీస్తుని ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతనని సాక్ష్యం చెప్పగలిగే పరిస్థితిని తీసుకొని వెళ్తాడు. మనం చూసినట్లయితే 47వ వచనంలో, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించిన ఆయనను, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంత స్థలం మీద ఇవన్నీ అష్టకృత్యములు కావని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అష్టకృత్యములో నివసింపడు అని చెప్పుకొచ్చి, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యం లోపర్చిన వాళ్ళలారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు అని చెప్పి ఆయన చెప్పుకొని వచ్చి అక్కడ అంటాడు 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధం నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచింట చూచి, ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచింటే చూచున్నానని చెప్పి అబ్రాహాము చరిత్రను తీసుకొచ్చి యేసుక్రీస్తు చరిత్రలో ఆయన యేసుక్రీస్తే మెస్సయ్య అని ఒప్పించగలిగే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయాడు. మనం చూసినట్లయితే అక్కడ 9వ వచనంలో, దిబిర్త అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరు. కానీ చాలా మంది తర్కించారు, కానీ స్టెఫను దేవుని వాక్యంతో నింపబడినవాడు. ఒకవేళ ఎవరు స్టెఫను, ఈ స్టెఫను యొక్క చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు తనకున్న 12 మంది శిష్యులు కాకుండా ఇంకో 70 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ఏం చేసేవాడంటే, ప్రతి గ్రామానికి ఆయన కంటే ముందుగా 2 చొప్పున ఆయన పంపిస్తూ ఉండేవాడు. ఆ విధంగా పంపించిన క్రమంలో చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ 75 మందిగా వెళ్ళిన వారులో యొక్క స్టెఫను ఒకడు అని చెప్పి చరిత్ర మనకి చెప్తూ ఉంది. ఆ తర్వాత కాలంలో వారు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తర్వాత మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన 70 మందిని ఏర్పాటు చేసుకొని వారిని పంపించినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా నీ నామంలో దెయ్యాలు మాకు లోబడుతూ ఉన్నాయి, దెయ్యాలు మా మాట వింటూ ఉన్నాయని చెప్పి వారు చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డ వారిలో ఆ 70 మందిలో వీళ్ళు కూడా ఒకడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుని తనకంటే ముందుగా ఇద్దరిని పంపెను. పంపిన వారితో ఇట్లా, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమాని తన కోత పనివారిని పంప వేడుకునిడి.
మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేల మధ్యన గొర్రె పిల్లను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నానని చెప్పి వారు చెప్పినప్పుడు 17వ వచనంలో చూసినట్లయితే ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నామని చెప్పగా అతడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పట్టు చూచితిని, ఇదిగో పాములు తేలును తొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడిందని సంతోషించిన వారితో చెప్పాను. ఈ విధంగా ఎవరైతే 75 మంది ఉన్నారో 70 మందిలో ఈయన తన సేవా జీవితాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా పెంతెకోస్తు అనుభవంలో ఆయన పాల్గొన్నాడు. ఆ పెంతెకోస్తు అనుభవంలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అంతేకాకుండా సంఘానికి మూల స్తంభాలుగా ఉన్న పేతురు, యోహాను, యాకోబులను విడిచిపెట్టకుండా వారు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఒక సంఘంలో విశ్వాసిగా ఉన్న వ్యక్తి 2 మాటలు రాగానే, 2 పాటలు రాగానే ఏం చేస్తానంటే సంఘం నుంచి విడిపోయి నేను వాక్యం వినడం ఏంటి, నేను ఎక్కడో పరిచయం చేయడం ఏంటి అని చెప్పి సొంతంగా సంఘాన్ని పెట్టుకుంటున్నాడు. సంఘాలు లేకపోయినా పెద్ద సమస్య లేదు. యూట్యూబ్లో వాక్యాలు చెప్పుకుంటూ సేవకులు వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో మనం చూసినప్పుడు మోషే పరిచారకుడు అని యెహోషువని ఎప్పుడు పరిచయం చేసినా దేవుడి విధంగానే పరిచయం చేస్తూ ఉండేవాడు. ఏమని పరిచయం చేస్తుంటే మోషే పరిచారకుడైన నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ, ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా, అదేవిధంగా సమూయేలు ఎఫోదును ధరించి ఏలీ ముందు యెహోవాకు పరిచర్య చేయిచుండని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. సో విరుగుడు కొరకని కొంతమంది ఎంత త్వరగా ఎదుగుతారో అంత త్వరగా, ఎందుకంటే అక్కడ వేళ్ళు చెట్టు ఏదైనా మనం చూసినట్లయితే ఒక రకమైన బ్యాంబూ ట్రీస్ అట, అవి ఎదగడానికి వేళ్ళు కిందకి పెంచుకొని తర్వాత ఒకసారి ఎదుగుతాయంట. కొన్ని చెట్లు ఏంటంటే వేళ్ళు బలంగా ఉండదు, పైకి మాత్రం చాలా బలంగానే ఉంటాం, గాలి రాగానే పడిపోతాయండి. సో చాలాసార్లు విశ్వాస జీవితంలో కూడా ఏం చేస్తామంటే కేవలం పరిచర్య అంటే వాక్యం పాటలు చెప్తే చాలు అనుకున్నట్టుగా ఉంటాం. ప్రీచింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ పాస్టరింగ్ ఏ చర్చ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చావులు, పెళ్ళిళ్ళు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు అన్నిట్లో కూడా పాలు పంచుకోవాలి. ఒక పూట, ఒక గంట ఎక్కడ వాక్యం చెప్పడం పెద్ద కష్టంతో కూడిన పనేం కాదు అది. కానీ ఒక సంఘాన్ని పరిచయం చేయాలంటే వారి చావుల్లో ఉండాలి, వారి పుట్టుకలో ఉండాలి, వారి శ్రమలో ఉండాలి, వారి బాధల్లో ఉండాలి, ఇబ్బందుల్లో ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. కొంతమంది ఇప్పుడు ఏమనుకుంటారు, సేవ అంటే కేవలం వాక్యం చెప్తే చాలు. సంఘంలో వాక్యం చెప్పేవారు చాలా మంది ఉంటారు, కానీ సమాధి కార్యక్రమం చేయాలంటే మాత్రం అది సేవకుని పని అన్నట్టుగా ప్రవర్తించే వారి సంఖ్యను మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. విధంగా చూసినట్లయితే ఈయన తనకి ఏ పని అప్పగిస్తే పనిలో నమ్మకంగా ఉన్నాడు. బైబిల్లో మాట ఉంది, మీరు ఏ పని చేసినో దేవునికి చేసినట్టుగా మీరు సేవ చేయండి అని వాక్యం ఏ విధంగా చెప్పిందో, తనకు ఏ పని అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఏ పని అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. అధికారం దేవుడిచ్చిన అధికారం తప్ప ఈ లోకంలో అధికారం కూడా లేదది. సో సంఘంలో నీకు ఏ అధికారం ఇస్తే అధికారంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండు. నేను యూత్లో ఉండే సమయంలో అప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేస్తున్నాను. మా యొక్క యూత్లో నాకు ఆడిటర్ పోస్ట్ ఇచ్చారు. అప్పటికి ఎందుకంటే మా పేద సంఘం కాబట్టి, పల్లెటూరు సంఘం కాబట్టి ఎక్కువ మంది చదువుకోలేదు. సో 10th క్లాస్ పోయిన ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాడు. 10th క్లాసు పోయిన ఇంకో ఆయన సెక్రటరీగా ఉండే ఆడిట్ పని ఏంటంటే సంవత్సరంలో ప్రతి మొదటి వారం చర్చ అయిన తర్వాత మాకు యూత్ మీటింగ్ జరిగేది. ఎన్ని కానుకలు వచ్చాయి, ఖర్చు ఎంత పెట్టామని చెప్పి లాస్ట్లో చెప్పాలి. సో కొంతమంది అనేవారు, బాబు ఎంత చదువుకున్నా నీకేం ఇవ్వడం లేదని చెప్పి. బట్ దేవుడు నమ్మకంగా పనిచేసిన కారణం ఏదైనా ఒక సంఘాన్ని చేతుల్లో పెట్టాడు. ఆయన ఒక సంఘాన్ని దేవుడు అప్పగించాడు. బైబిల్లో మంచి మాట ఉంది, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు వినమనసులుగా ఉండండి. బలా నమ్మకమైన మంచి దోసుడా, నువ్వు కొద్ది వాటిలో నమ్మకం ఉన్నావు కాబట్టి ఇగో ఈ 5 గ్రామాలు నువ్వు ఏలుబడి చేయని చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో అంతేకాకుండా విస్తారమైన సేవను దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఎవరైతే నమ్మకత్వంగా ఉంటారో, అంతేకాకుండా యేసుక్రీస్తు చెప్పాడు, అంతా చేసిన తర్వాత ఎవరైనా సేవకుడు కానీ మనం పనిచేసినట్లయితే అని అంటాడు అక్కడ,
లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా అంటాడు అక్కడ. అన్ని చేసిన తర్వాత 10వ వచనంలో 17వ వచనంలో లూకా సువార్త చూసిన అటువల్ల మీరు ఆజ్ఞాపించబడిన చేసినవి తర్వాత మేము నిష్ప్రయోజనమైన దోషులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుడని చెప్పి అక్కడ మనకి చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తే మహాకాశాలు పట్టజాలన వాడు. అంతేకాకుండా దేవదూతలు యేసుక్రీస్తు యొక్క గృహంలో పరలోకంలో పరిచర్యం చేసే సేవకులట. వాటికంటే తక్కువగా చేయబడ్డాడట ఆయన. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టిన భాగ్యమాన్ని ఎంచుకున్నట్టుగా మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తులుగా చేసుకున్నాడని చెప్పి వాక్యం మనం సెలవిస్తుంది. సో యేసుక్రీస్తు రిక్తులుగా చేసుకుంటే, భూమికి పునాది వేయబడినప్పుడే ఉన్నవాడు తన రిక్తుని చేసుకుంటే, సర్వ సృష్టిని తన మహత్తుగల మాట చేత నిర్వహించేవాడే తాను తగ్గించుకుంటే, మనమెంత, మన బ్రతికెంత, మన జీవితం ఎంత, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం కావా, పగిలిపోయే నీటి కుండ వంటి వారం కావా, నీడ వంటి వారం కాదా, గడ్డి వంటి వారం కావా అంటాడు. ఒకరి సంవత్సరంలో మనం చూసినట్లయితే భూమి కన్నా సూర్యుడు 13 లక్షలు పెద్దోడు ఆయన. ఇఫ్ సన్ ఈజ్ ఎ బ్యాగ్, 13 lakhs ఎర్త్స్ విల్ బి సెట్ ఇన్ దట్. ఆ 13 లక్షల భూములు అందులో సెట్ అయిపోతాయట. అందులో 7 ఖండాలు, అనేకమైన సుమారు 200 పైన దేశాల్లో భారతదేశం ఒకటి. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో, 8 కేంద్ర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో, మండలంలో, మన గ్రామం, మన ఇల్లు, మన ఊరు, మన బ్రతికెంత. కానీ అటువంటి వారిని దేవుడు కాపాడి హెచ్చులోకి తీసుకొచ్చినప్పుడు ఒక సామెత ఉంది, అతి చేస్తే గతి లేకుండా పోతుందండి. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేసి ఎదుగుతాం, అతి చేస్తే గతి లేకుండా పోతాం. ఉదాహరణ చూసినట్లయితే కోరాహుకు దేవుడు సేవను అప్పగించాడు. యాజకత్వం కావాలంటే అసలు భూలోకంలో మనిషి లేకుండా పోయాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్ని లక్షణాలు కలిగిన వాడు, మహత్కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, పరిశుద్ధాత్మ నింపబడినవాడు, అదేవిధంగా జ్ఞానంతో నింపబడినవాడు, విశ్వాసంతో నింపబడినవాడు, బలంతో నింపబడినవాడు, ప్రజల్లో మంచి పేరు కలిగిన వాడు వడ్డించడానికి అవకాశం ఇస్తే వడ్డించాడమ్మా. ఇందాక మనకు తెలియని లెక్క ఎంత అంటే సుమారుగా 7,120 అఫీషియల్ బైబిల్లో ఉన్నది. ఓన్లీ అక్కడ మన రాయబడ్డ మాట అంటే పురుషులు అని రాయబడి ఉంది. 5,000 మంది పురుషులు ఉంది. చరిత్ర ఏం చెప్తున్నా, సుమారుగా 20,000 మంది ఉండేవారటమ్మా. అందులో వారందరికీ ఆహారం పంచిపెట్టడం వీరి బాధ్యత. ఆహారానికి కావాల్సిన వనరులు సమకూర్చడం వారి యొక్క బాధ్యత. కానీ ఎప్పుడు కూడా బాధ్యతను తప్పించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ తనకి ఏ పని అప్పగిస్తే పనిలో బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. తనకి ఏ పని అప్పగిస్తే వడ్డించమంటే వడ్డించాడు, ఆకులు తీయమంటే ఆకులు తీశాడు, ఎంగులాకులు ఎత్తమంటే ఎంగులాకులు ఎత్తాడు. మేము గడుబిల్లో సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఆ రోజు చర్చ్ ఓపెనింగ్, అందరూ తినేసిన తర్వాత ఆ గ్లాసులు అదేవిధంగా ఆకులు ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోతూ ఉన్నాయి. ఫస్ట్ కర్బిల్ ల్యాంకాస్టర్ అని చెప్పి ఆయన ఆ మందిరం కట్టబడడానికి సహాయం చేశాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మాకు ఎవరికి చెప్పలేదు, నాయన ఆ ప్లేట్లు ఆకులు ఎగిరిపోతున్నాయి లేకపోతే గ్లాసులు ఎగిరిపోతున్నాయి. ఒక్కడు ఏం చేశాడంటే ఆయన ఒక్కలా చేరడం ప్రారంభించాడు. ఈ నీడని ఎదుగుతూ ఉంటే ఆ గ్రౌండ్ లో ఆయన ఎరుతూ ఉన్నాడు ఆకులు అవన్నీ. ఆయన వెనకతలు నేను వెళ్ళాను. నా తర్వాత మా సంఘస్థులు వచ్చారు. ఒక 5-10 నిమిషాల్లో అదంతా కూడా క్లియర్ అయిపోయింది. మనం చూసినట్లయితే గొప్ప సేవకుడు, మంచి ప్రసంగికుడు, కానీ ఏ పని చేయడానికని సిద్ధపడేవాడు. స్టేజ్ మీద ఏ విధంగా ఉంటాడో కింద కూడా ఆ విధంగా ఉండేవాడు. యేసుక్రీస్తు కూడా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తగా, మిగిలిన ముక్కలు ఎత్తగా 12 గంపలు వచ్చిన రాయబడి ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో మనకి ఏ పని అప్పగించబడితే, ఏ బాధ్యత అప్పగించబడితే ఆ బాధ్యతను జాగ్రత్తగా చేసేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? ఒకవేళ మనం చూసినట్లయితే ఈయన ఆ విధంగానే చేసినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా విశ్వాసముతో నింపబడిన వాడు, ది ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఏంటి ఫుల్ ఆఫ్ ఫెయిత్ అంటే యేసుక్రీస్తే మెస్సయ్య అని, యేసుక్రీస్తే దేవుని కుమారుడని,
అబ్రహామును దేవుడు పిలిచాడని, యాకోబు ఇస్సాకులు మన పితరులని, మోసే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని. సో ఏ విధంగా అయితే మోసే అన్న ప్రవక్తను మీకు ఇస్తానన్నాడో, ఆది కాండంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, అతడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు మడి మీద కొడుతున్న ఏదైతే వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేయబడ్డ మెస్సయ్య యేసుక్రీస్తుని బలంగా నమ్మాడు. ఎంత బలంగా నమ్మాడంటే తన ప్రాణం పెట్టేటంతగా నమ్మాడని. దట్ ఈస్ ది డామినేట్ ఎమోషన్ ఇన్ హిస్ లైఫ్. విశ్వాసం అంటే సమయాన్ని బట్టో సందర్భాన్ని బట్టో మనం చేసిన ప్రార్థన నెరవేరితే వచ్చేది కాదు. అది ఎవ్రీ నూక్ అండ్ కార్న్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో ప్రతిదీ విశ్వాసంతో నిండింది కాబట్టి. ఆయన వయసు ఎంత అంటే సుమారుగా 28 నుంచి 32 సంవత్సరాలు అంటండి. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు చనిపోతే అంతకన్నా చిన్న ఏజ్ లో 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లో తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేశాడు. మరణాన్ని గురించిన బెంగ లేదు, మరణాన్ని గురించిన ఆలోచన లేదు, అంతా కూడా పరలోక సంబంధమైన ఆలోచనలే, పరలోక సంబంధమైన విషయాలే. మన బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ అంటాడు, ఈ విధంగా అంటాడు ఆయన 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనొకటి. అనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరున్న ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్ష పరచబడులని చెప్పినట్టుగా ఆ దేవుని సంబంధమైన విషయాల మీద ఆయన ఆ దృష్టిని పెట్టినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. సో ఆత్మతో నింపడడం ఏంటంటే, అదేవిధంగా విశ్వాసం నింపడడం ఏంటంటే ఆయన జీవితంలో ఇంకో దానికి అవకాశం లేదు. ఆయన ఆత్మతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు, అంతేకాకుండా విశ్వాసంతో నింపబడ్డాడు. ఇంకోటి నింపబడడానికి అవకాశం లేదండి. పోయింది. ఎందుకంటే దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు తన హృదయంలో, తన జీవితంలో ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి రెండో దానికి అవకాశం లేకుండా అయిపోయింది. అంతేకాకుండా బైబిల్ని ఎంత బాగా చదివాడో, ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. 42 సంవత్సరాల చరిత్రను 50 వచనాల్లో వివరించాడు. అంతేకాకుండా 1800 సంవత్సరాల చరిత్రను ఎంత సింపుల్ గా బోధించాడో. లేఖనాల మీద ఎంత పట్టుందో బైబిల్లో మనం చూసినట్టు ముగ్గురే వ్యక్తులు పాత నిబంధన గ్రంథం మీద మంచి పట్టున్న వాళ్ళు. ఒకడు యేసుక్రీస్తు, రెండోది అపోస్తలుడైన పౌలు, అదేవిధంగా 50 వచనాల్లో ఇశ్రాయేలు చరిత్ర మొత్తం చెప్పిన స్తెఫను. తొనకలేదు బెనకలేదు. వాళ్ళు అడిగారు, ఇక ప్రధాన యాజకుడు అడిగాడు, అది నిజమా? చాలా నేరాలు మోపారు వాళ్ళు. నేరాలు మోపినప్పుడు ప్రధాన యాజకుడు అడిగాడు, అది నిజమంటే మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమా అని అడిగినప్పుడు అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము అని చెప్పి అక్కడ ప్రారంభించి దాన్ని యేసుక్రీస్తులోకి చెప్పగలిగే జ్ఞానంతో నింపబడ్డాడు. వాక్యాన్ని ఎంత ధ్యానం చేశాడో. కొన్నిసార్లు మన ప్రసంగాలు పేపర్ మీద పెడితే గానీ రాని పరిస్థితి, ల్యాప్టాప్ లో చూస్తే గానీ రాని పరిస్థితి, మొబైల్లో చూస్తే గానీ రాని పరిస్థితి. కంఠస్థం చేశాడు. అన్నిటికన్నా అవగాహన, ఆ చరిత్రను గురించిన అవగాహన, ఎంత అవగాహన కలిగి ఉన్నాడో, ఎంత ధ్యానం చేశాడో, కంఠభూషణంగా ధరించుకున్నాడు. ఉరిగ్గాని అర్భంగాని నుంచి తొలగిపోలేదు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఫుల్ ఆఫ్ గ్రేస్, ఒకటి దేవుని కృపను నమ్మాడు. అంతేకాకుండా ఎవరైతే ముష్కరులుగా దేవుని వాక్యం విన్నవారుగా, యూదుల్లో భక్తి ఉంది, అదే భక్తి వాజ్పేయి గారిని చాలా మంది ఏమన్నారంటే రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అనేవాడు. ఆయన కొంచెం ప్రజాస్వామ్య అభిప్రాయాలు కలిగి ఉండేవాడు. ఆయనకి చెప్పింది ఏంటంటే రైట్ మ్యాన్ అండ్ రాంగ్ పార్టీ అనేవాడు. యూదులు కూడా భక్తి పరులే, బట్ ఏంటంటే వాళ్ళు రాంగ్ పెర్సెప్షన్ లో ఉన్నారు. వాళ్ళు అపోస్తలుడైన పౌలు కూడా దేవుని కోసం చావడానికి చంపడానికి సిద్ధపడిన వ్యక్తి, బట్ అసత్యంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు ఆయన. అదేవిధంగా యూదులు కూడా మతనిష్ట కలిగిన వారే, మతం పట్ల ఆసక్తి కలిగిన వారే. అంతేకాకుండా అక్కడ పరిశుద్ధులు ఎక్కువ ఉండేవారు, పరిశీలు అంటే పరిశుద్ధులు అని అంటాం, మతం పట్ల అభిమానం కలిగిన వారు. సో అదే విధంగా ఏం చేశాడంటే, ఎవరైతే అసత్యంలో ఉన్నారో వారికి సత్యం బోధించే క్రమంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తుకి ఏం చేశారో తెలుసు.
అంతేకాకుండా వారు ఏం చేయబోతున్నారో తెలుసు. ఈ యొక్క స్టెఫను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తులా బోధించాడు, యేసుక్రీస్తులా జీవించాడు, యేసుక్రీస్తులా మరణించాడు. అంతేకాకుండా యేసుక్రీస్తులా ప్రార్థన చేశాడు. తండ్రి వీరు ఏమి చేసి వీరు కనుక క్షమించమని యేసుక్రీస్తు ఈ విధంగా పరుగుల శిలువలో ప్రార్థన చేశాడు. ఈయన ఆ విధంగానే ప్రార్థన చేశాడు ఆయన. అంతేకాకుండా యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మేము హింసించే వారిని దీవించండి కానీ శపించొద్దు, శత్రువులను ప్రేమించండి, హింసించ ప్రార్థన చేయండి అన్నాడు. చాలా మంది ఎగతాళి చేశారు ఆ చెప్పడం సులువు అని. కానీ యేసుక్రీస్తు తన యొక్క జీవిత చరమాంకంలో ఆ కరవడ శిలువలో చేసి చూపించాడు. యేసుక్రీస్తు శిష్యులు అనబడ్డ వీరు కూడా ఏం చేశారంటే తన ప్రాణం తృణప్రాయంగా చేశాడు. ఈ వాజ్ నాట్ అపోస్టల్, ఈ వాజ్ నాట్ ఏ డేకన్. ఆయన అపోస్టుడు కాదు, అంతేకాకుండా డేకన్ కాదు, ఒక సామాన్యమైన సేవకుడు. కానీ వారందరికంటే ముందుగా ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి దేవుడు ఎంచాడేమో అతన్ని యోగ్యుడిగా చరిత్రలో నిలిచిపోవడానికి. అంతేకాకుండా మరి దేవుని చూడాలని ఏ విధంగా అయితే అపోస్తులైన పౌలు బ్రతుకుడు క్రీస్తే చావు అయితే నాకు లాభం అన్నాడో ఆ విధంగా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడో మనకు తెలియదు మనకి. సో తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన యవన సువార్థకుడు క్రైస్తవ సువార్త ప్రయాణంలో ప్రపంచవ్యాప్తం చేసిన అపోస్తులైన పౌలు జీవితాన్ని ప్రభావితం చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు. వాజ్ ఎ ఫోర్ రన్నర్ ఆఫ్ పాల్ కన్నా సువార్త సేవలో ముందుకు పరిగెట్టాడు. పౌలు గారి కన్నా తన ప్రాణాన్ని ముందుగా పెట్టాడు. 12 మంది అపోస్తుల్లో 11 మంది అసాక్షులు అయ్యారు. యోహాను సాధారణమైన మరణం పొందాడు. వారికంటే ఆ మరణంలో ముందుకు పరిగెట్టాడు ఆయన. మేబీ వాజ్ నాట్ అపోస్టల్. అంతేకాకుండా పేతురు, యోహాను, యాకోబులు కలిగిన సన్నిహిత్యాన్ని దేవునితో యేసుక్రీస్తులో కలిగలేడు. కానీ ఏ విధంగా అయితే ముగ్గురు శిష్యులకు రూపాంతరం చెందినప్పుడు, యాయిరు కుమార్తెను బాగు చేసినప్పుడు, ప్రార్థనలో కొండ దగ్గర ప్రార్థన చేసినప్పుడు సన్నిహిత్యం కలిగి ఉన్నారు. స్టెఫను జీవితంలో అటువంటి సన్నిహిత్యం లేదు. కానీ పోలిన జీవితాన్ని లోకంలో జీవించాడు. బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమని అపోస్తులైన పౌలు వలె ఆ బ్రతుకుని చూపించాడు ఆయన. అంతేకాకుండా యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నవారు, ప్రత్యేకంగా ఆయనకు అంతరంగ శిష్యులుగా ఉన్నవారు, పేతురు లాంటి వాడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటే ఆయన కోసం తన రక్తాన్ని చిందించడానికి, ఆయన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతేకాకుండా తన రక్తాన్ని చమురుగా చేసి ఆరిపోతున్న సువార్త దీపాన్ని వెలిగించిన వాడు. ఎందుకంటే శిష్యులు భయంతో మేడ మీద దాక్కున్న అనుభవాలు వాడు కలిగి ఉన్నప్పుడు తన రక్తాన్ని ఆరిపోతున్న సువార్త దీపానికి చమురుగా ఇచ్చి దాన్ని వెలిగించిన వాడు. దేవుని కోసం ప్రాణత్యాగం చేయడమే కాకుండా దేవుని కోసం ప్రాణత్యాగం చేయడం ఇంత సులువ అని నిరూపించిన వాడు. అంతేకాకుండా అనేక అద్భుత కార్యాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, మ్యాన్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నాలెడ్జ్. అంతేకాకుండా ఆయన గురించిన చరిత్ర ఎక్కువ మనకు చెప్పబడలేదు. అంటే వారి తల్లిదండ్రులు ఎవరు, లేకపోతే సిబ్లింగ్స్ ఉన్నారా, ఇలాంటి విషయాలు ఏం కూడా చెప్పబడలేదు. కానీ ఆయన భక్తి జీవితం మరి ఎక్కడ అలవడిందో మనకు తెలియదు. కానీ ఆయన అంతేకాకుండా మంచి పేరు పొందినవాడు. బైబిల్లో మాట ఉంది, ప్రసంగి 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు. చాలా మంది మంచి ప్రసంగికులు ఉన్నారు ఇది నాన్న. బట్ ఏంటంటే సమాజంలో ఏదో ఒక లోపం. ఎందుకంటే వ్యక్తుల్లో మనం ఏం చేస్తామంటే ఏ వ్యక్తి బలమైన సేవ చేస్తున్నా లోపాలు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా బైబిల్లో రాయబడ్డ మాట అంటే ఎవరైతే శానాన్ని దయ్యం పట్టిన వాడు ఉన్నాడు, వాడు బాగుపడిన తర్వాత దేవుడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళరా, ఫస్ట్ ఇంటి వరకు బోధించు అన్నాడు. ఎందుకంటే ఇంటికి గెలిచి రచ్చగలమని. ఈయన చూసినట్లయితే నేను అనుకుంటాను ఇంట్లో మంచి పేరు ఉంది, సంఘంలో మంచి పేరు ఉంది, సమాజంలో మంచి పేరు ఉంది. అంతేకాకుండా ఈ లక్షణాలు చెప్పినప్పుడు అందరికీ గుర్తొచ్చిన మొట్టమొదటి పేరు ఎవరిదంటే ఈ యొక్క స్టెఫన్ పేరు జ్ఞాపకం వచ్చినట్టుగా మనకి బైబిల్ మనకి చెప్తుంది. ఆ మంచి పేరు సంపాదించడం సులువైన పని ఏం కాదు. ఎందుకంటే ఆ మంచి పేరు కొంతమందికి మంచిగా ఉంటే కొంతమందికి చెడ్డగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే అందరి చేత మంచి పేరు పొందారు. అసలు ఎవరైతే ఈ యొక్క సరుక్కుంటున్న వారు ఈయన పేరు చెప్పారు. ఎందుకంటే ఈయన కూడా హెల్లీనీయ సంస్కృతి నుంచి వచ్చిన వాడే. అంతేకాకుండా అనేక సమాజ మందిరాల్లో బోధించగలిగిన కృప కలిగిన వాడు ఆయన.
అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ వాజ్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ పీటర్ అండ్ పాల్. ఈ వాజ్ ఏ మనం చూసినట్లయితే అపోస్తులు యూదులకు వాక్యం బోధించారు. పౌలు అన్యజనులకు వాక్యం బోధిస్తే ఈ హెల్లీనీయులకు ఎవరైతే గ్రీకు భాష మాట్లాడే దేశాల్లో ఉన్నారో వారికి ఈయన సువార్థికుడిగా పనిచేశాడు. ఈయన మనం చూసినట్లయితే మా చిన్నప్పుడు స్కూల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు గారిని మరణిస్తే ఆ అల్లూరి సీతారామరాజు రక్తం నుంచి అనేక వేల మంది అల్లూరి సీతారామరాజులు పుడతారని, అయితే భగత్ సింగ్ కోసం మాట్లాడినప్పుడు ఒక భగత్ సింగ్ చనిపోతే అనేక మంది భగత్ సింగ్లు లేస్తారని చెప్పి డైలాగ్స్ ఉంటూ ఉండేవి. అదేవిధంగా ఒక స్టెఫను మరణిస్తే ఆ మరణం ప్రపంచ చరిత్రగతిని మార్చేసింది. కేవలం యెరూషలేముకు మాత్రమే పరిమితమైన సువార్త మనం చూసినట్లయితే ఆ తరువాత కాలంలో చూసినట్లయితే అది విస్తరించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆ కాలమందు యెరూషలేములో సంఘంలో గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. సో దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మ వాగ్దానం చేసిందో మీరు యూదయ సమరయ సాక్షులుగా ఉంటారని, ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేశాడు ఆయన. దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి స్టెఫను వాడుకున్నాడు ఆయన. ఆ కాలమందు యెరూషలేములో సంఘము గొప్ప హింస కలిగినందున అపోస్తులతో అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే మనం అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అయ్యా మీరు యెరూషలేము నుంచి వెళ్ళక విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా 8వ వచనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందును ఓ దిగంతుల వరకు నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పారు. సో ఆ వాగ్దానము స్టెఫను యొక్క మరణం ద్వారా నెరవేరినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో స్టెఫను తన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి ఒక సాధనంగా ఆయన వాడబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 అదేవిధంగా 60 వచనాలుగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మీద నేరం మోపడానికి సాక్ష్యాలు వెతికారంట వాళ్ళు. అక్కడ రాయబడ్డ మాట ఈ విధంగా రాయబడి ఉంది. 59, 60 వచనం మత్తయి సువార్త. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినప్పుడు సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకిద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి 3 దినములలో దానికి కట్టునని చెప్పినాను. ఈ విధంగా చూసినట్లయితే ఏ విధంగా యేసుక్రీస్తు వ్యక్తిత్వం మీద నేరం మోపడానికి నింద మోపడానికి కూడా నిందకు అవకాశం లేకుండా బ్రతికాడు యేసుక్రీస్తు. దానియేలు కూడా నింద మోపడానికి అవకాశం లేకుండా నిందరహితుడిగా జీవించాడు. ఈయన కూడా చూసినట్టు స్టెఫను మీద కూడా భక్తి జీవితం మీద తప్ప దీని మీద కూడా లేక వాళ్ళు ఏం చేసి అబద్ధ సాక్ష్యాలు వెతికారట. సారీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తులా జీవించాడు, యేసుక్రీస్తులా బోధించాడు, యేసుక్రీస్తులా మరణించాడు. స్టెఫను చంపాలంటే అబద్ధ సాక్ష్యాలు వెతకవలసి వచ్చిందట. కానీ దీనికోసం పిలువబడ్డాడో రాయబడ్డ మాట ఏంటంటే 6 13 వచనంలో అపొస్తలుల కార్యాలు అతన్ని పట్టుకొని మహాసభ ఎదుగు తీసుకుని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టి ఈ మనుషుడు ఎప్పుడునో ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రం విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలను మార్చునని వీడు చెప్పుచుండగా మేము వింటమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా. బైబిల్లో మనం చూసినట్లయితే అక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అక్కడ రాయబడి ఉంటది. చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 10వ వచనంలో వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకి మా రక్తము నిమిత్తం భూమి నివాసాల ప్రదర్శన చేయకి ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఆ విధంగా యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టిన ఆత్మలు ఏ విధంగా పరలోకంలో ఉన్నాయో ఆ విధంగా వీరు ఈయన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నట్టుగా మనకు వాక్యం మనకి చెప్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లో రాజ్యములోను సహనంలో పాలువాడినైన యోహాను అనే దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాస దీపను పరవశనై ఉంటుందని చెప్పి అక్కడ చెప్తూ 6వ వచనం చూసినట్లయితే మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపం నుండి మనం విడిపించిన వానికి మహిమయు ఘనతయు కలుగును గాక అని చెప్పి అక్కడ
రాయబడి ఉంటుంది. ఏ విధంగా యోహాను యేసుక్రీస్తుని గురించి రక్తం గురించి సాక్ష్యం ఇచ్చాడో ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ నజరుడైన యేసు ఈ చోటును పాడు చేసి ఆయన జీవితంలో దేవుని గూర్చిన ఉచ్చారణ తప్ప, దేవుని గూర్చిన ప్రస్తావన తప్ప రెండో మాట ఆయన సాక్ష్యంలో ఎక్కడ కూడా ఆయన వాడడం లేదు. ఆయన వాళ్ళు నేరం మోపినప్పుడు కూడా వేరే నేరం మోపలేకపోయారు. ఈయనకి డబ్బు అంటే బలహీనం ఉందని కానీ, లేదా స్త్రీలతో సహవాసం ఉందని కానీ చెప్పలేకపోయారు. అబద్ధ సాక్ష్యాన్ని పుట్టిస్తే గాని ఆయన వ్యక్తిత్వాన్ని వాళ్ళు కించపరచలేకపోయారు. నిందకు ఆస్కారం లేని జీవితాన్ని మధ్యకాలంలో గద్రన్న ఆయన చనిపోయి మీద ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పాడు ఆయన ఏమనంటే, నింద లేకుండా బొందు దిగదని. అంటే ఏ వ్యక్తి అయినా చనిపోయే లోపు ఏదో ఒక నిందను భరిస్తాడని చెప్పి ఆయన ఆక్స్ఫర్డ్ అనే కాన్వెంట్ లో తన పిల్లల్ని చదివిస్తూ ఉండేవాడు. పేపర్లు తక్కువలో ఏం చేశారంటే, వీళ్ళు పిల్లలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు, గద్దర్ యొక్క పాటలు విని చాలా మంది పిల్లలేమో వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళి ప్రాణం పెడుతుంటే గద్దర్ తన పిల్లల్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిస్తున్నారని చెప్తే అని చెప్పాడు. అయ్యా పలానా పల్లెటూరులో పలానా ఆక్స్ఫర్డ్ కాన్వెంట్ లో నా పిల్లలు చదివారని చెప్పి. అదే విధంగా చూసినట్లయితే ఈయన మీద నేరం మోపాలంటే అబద్ధాన్ని సృష్టించవలసి వచ్చింది. ఏ విధంగా యేసుక్రీస్తు మీద అబద్ధాన్ని సృష్టించారు. అంతేకాకుండా సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తీరు చూడగా అతని ముఖము దేవదూతల ముఖం వలె వారికి కనబడిన. So when the Holy Spirit will fill your body, fill your mind, fill your thought, because it was a full of spirit and Bible లో రాయబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అతని ముఖం దేవదూతల ముఖం వల్లే మారిపోయిందట. దేవదూతల సహవాసం కలిగిన వాడుగా, దేవదూతల ముఖం కలిగిన వాడుగా, ఒక దేవదూతల కనబడ్డాడు. ఎవరికైతే ఆయన ఇష్టం లేదో వారికి ఒకవేళ ఆయన వేరే కనబడవచ్చు, కానీ ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో వారి ముఖం చూసినప్పుడు దేవదూతల ముఖం వల్ల కనబడదని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితంలో అటువంటి అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నామా అన్నది మనం ఆలోచన చేసుకునే వరకు మనం ఉండగలగాలి. అంతేకాకుండా ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన నిండుకున్నాడట. అంటే ఎక్కడ కూడా వేరే దానికి అవకాశం లేకుండా నిండుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ నింపబడ్డాది, గ్రేస్ నింపబడ్డాది, హోలీ స్పిరిట్ నింపబడ్డాది, జ్ఞానం నింపబడ్డాది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ యొక్క సేవలో కూడా దావీదు మహారాజు చెప్పినట్టుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పినప్పుడు అంటమా, ఆ గిన్నెలో ఉన్నది మనం వాడుకోవాలట, ఆ పొర్లు పారింది ఇతరులకి మనం ఇచ్చేవారుగా ఉండాలని చెప్పి వాక్యం మనకి చెప్తూ, క్రైస్తవ సువార్త సేవలో మనం చూసినట్లయితే ఏ విధంగా ఆత్మీయ సంబంధమైన ఆహారాన్ని మనం ఇచ్చేస్తున్నామో అదే విధంగా భౌతిక సంబంధమైన చేయాలట. ఈ కంపేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా వారు అనేక మంది పిల్లలు చదువు చెప్పించారు, ఆహారం పంచిపెట్టారు. ఆ యొక్క మిషన్ లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం కలిగింది. విధంగా బాబీ రత్నాకర్ గారు చేస్తున్నారు. అందులో చాలా మంది జాన్సన్ లాంటి వ్యక్తులు చాలా మంది రక్షించబడినారు. ఆకలితో ఉన్నవాడి కట్టమా ఆహారంలో దేవుడు కనబడతాడట, రోగంతో ఉన్నవాడి కంట స్వస్థతలో దేవుడు కనబడతాడట, శ్రమల్లో ఉన్నవాడికి ఆ శ్రమ నుంచి విడుదలలో దేవుడు కనబడతాడట, అపజయంలో ఉన్నవాడికి విజయంలో దేవుడు కనబడతాడట. కేవలం మాటలు చెప్పిస్తే నమ్ముకున్న వారి సంఖ్య తగ్గిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఆ ప్రేమను చూపించగలిగితే నెల్లూరులో నేను పిహెచ్డి చేసినప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ మీద చేశాను. నేను అక్కడ బ్లౌజ్ క్రిస్టియన్స్ అని చెప్పి పిలిచేవారు కొంతమందిని. ఏంటంటే ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడట వారికి ఎందుకంటే జాకెట్స్ అనేవి లేవు కాబట్టి ఆ మిషనరీ జాకెట్స్ వాళ్ళకి ఇచ్చేవారట. చాలా మంది వాళ్ళు ఏమి విమర్శించేవారంటే వాళ్ళని బ్లౌజ్ క్రిస్టియన్స్ అని చెప్పి విమర్శించేవారట. అంటే జాకెట్ల కోసం దేవుని మందిరానికి వెళ్ళిన వారని. ఎస్, అంత పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మిషనరీలు వారు మన ప్రాణాలను కుటుంబాలను త్యాగం చేసి దినాన సంఘాలు స్థిరపరచబడ్డాయి. ఒక విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో, తక్కిన జిల్లాల్లో అమెరికన్ బాప్టిస్టులు, అదేవిధంగా లూథరన్ చర్చెస్, అదేవిధంగా చాలా మిషనరీస్ వాళ్ళు వేసిన పునాది మీద ఈ దినాన సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు ఎవరైతే అన్ని సంఘాల్లో నాయకులుగా అధికారులుగా ఉన్నారో ఒకప్పుడు మిషనరీలు సంఘాలు ఏర్పాటు చేసేది 6 రోజులు బడి, 7వ రోజు గుడేది. ఆహారం పంచారు, అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇప్పించారు, అవసరాలు తీర్చారు. వారన్ని త్యాగం వాడు ఆదిమ అపోస్తలుల సంఘం ఏ విధంగా యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో పనిచేసిందో
ఇండియాలో మిషనరీస్ ఆ విధంగా పనిచేయబట్టి దినాన క్రైస్తవ్యం అనేది నిలబడ్డది. ఆ మూలాలు మర్చిపోయాం ఈ దినాన్ని, మన మూలాలు మర్చిపోయాం మనం. అసలు చాలా మంది పేర్లు మనకు తెలియవు. సంఘంలో ఉన్న పేర్లు చాలా మంది మనకు తెలియవు. వాడు ఏ అవసరంలో ఉన్నాడో మనకి తెలీదు. ఆ విధంగా వడ్డంతో జీవితాన్ని ప్రారంభించి తన ప్రాణాన్ని వడ్డించేశాడు అమ్మాయిన. ఇతరుల అవసరాలను తీరుస్తూ ఓ దినాన స్వార్థకి ఆయన ప్రాణం అవసరం అయితే ఆ ప్రాణాన్ని ఆయన ఇచ్చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే స్టెఫన్కు దేవుడిచ్చిన ఆ వాక్యం మీద ఉన్న ఇది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే బైబిల్ కేవలం చదవడం కాదు, కానీ దాన్ని ఏ విధంగా దాన్ని అప్లై చేయగలం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంతేకాకుండా ముందుగా మనం చూసినట్లయితే 51వ వచనంలో 7:51 అపొస్తలులు, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యము లోబడిన వారులారా, మీ పితరుల వారు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారని చెప్పి వారందరిని ఎదిరించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో మనం చూసినట్లయితే యోహాను కూడా ఎప్పుడు ఎవరిని కూడా బతిమాలలేదు. ఎందుకంటే సేవ కోసం జీవించాడు తప్ప సేవ మీద జీవించలేదు. ముష్కరులారా, లేకపోతే తిరిగితే ఎవరమ్మా వాళ్ళకి ఆహారం ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. యోహానికి ఆహారం అవసరం లేదు. ఎందుకంటే అడవి తేనె తిన్నాడు, బిడ్డలతో భోజనం చేశాడు. ఈయన కూడా తన సేవా జీవితంలో డబ్బుల కోసం పెద్ద ఆలోచన చేయలేదు, కానీ కేవలం సత్యాన్ని బోధించాలని చెప్పి ఆయన బోధించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా వారి మాటలు విని కోపంతో మండిపడి అతని పండ్లు కొరికిరి అని చెప్పి అక్కడ మనకి వ్రాయబడి ఉంది. అయితే అతడు పరిశుద్ధంతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండట చూచి. స్టెఫను వాక్యం చెప్తూ ఉంటే, స్టెఫను చరిత్ర చెప్తూ ఉంటే, కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఎవరైనా మంచి ప్రసంగం లేదంటే మెసేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆటను ఉన్న వారు లేచి చప్పట్లు కొడతారు. దాన్ని స్టాండింగ్ ఓవేషన్ అంటాం మనం. ఈ స్టెఫను వాక్యం చెప్తూ ఉంటే, స్టెఫను తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇస్తుంటే, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో లేచి కూర్చొని ఈయన ఆహ్వానిస్తూ ఉన్నాడటమ్మా. మనం చాలాసార్లు చూసినప్పుడు ఏముంటదంటే, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉంటి అని చెప్పి చాలాసార్లు రాయబడి ఉంటారు మనకి. ఆయన అత్యున్నత సంవత్సరం కూర్చున్నట్టుగా రాయబడి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆయన నిలిచి ఉన్నాడటమ్మా. ఆయన జీసస్ క్రైస్ట్ ఈస్ గివింగ్ ఏ స్టాండింగ్ ఓవేషన్. అయ్యా, నాకు ముందే తెలుసు నా మరణం కోసం, 42 జనరేషన్ ముందు నాకు తెలుసు, నాకు ఆదికాండం కన్నా ముందే తెలుసు నా మరణం. నాకు 33 సంవత్సరాలకు నేను సిలువేయబడ్డాను, కానీ 25 సంవత్సరాల వయసులో యవనస్తుడు భారతదేశ స్వతంత్ర ఉద్యమం అంటమా, వాళ్ళు ప్రాణం పెట్టడానికి ఉరుగలుగుతూ ఉండేవారు, భయపడేవారు కాదంటే ఎవరన్నా. అటువంటిది ఈయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేస్తే యేసుక్రీస్తు లేచి వాస్ గివింగ్ ఏ స్టాండింగ్ ఓవేషన్. బైబిల్ మీద ఆయనకున్న పట్టు, చరిత్ర మీద ఆయనకున్న జ్ఞానము, దేవుని స్వార్థ పట్ల ఆయనకున్న ఆసక్తి, దేవుని యొక్క మాట పట్ల ఆయనకున్న భక్తి చూసి ఈ స్టాండింగ్ అన్నట్టు బైబిల్ రాయబడింది. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి. సాక్షులు పౌలను ఒక యవనస్తుని మీద పాదం మీద వస్త్రంలో పెట్టిరి. ప్రభుని గురించి మొరపెడిచి, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోకమని గొప్ప శబ్దంతో పలికాను. ఆ మాట పలికి నిద్రించాను. యేసుక్రీస్తులా జీవించాడు, యేసుక్రీస్తులా బోధించాడు, యేసుక్రీస్తులా మరణించాడమ్మా. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్ వీ హ్యావ్. వాళ్ళు అనుకున్నారు స్టెఫను చంపేసిన చరిత్ర ఆగిపోయింది అనుకుంటే, అక్కడ మనం చూసినట్లయితే 42వ వచనంలో భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి, ఏడ్చారటమ్మా. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఒక పూటలో మనిషి మాయమైపోతున్నాడు. మనిషి చనిపోవడం, ఒక 6-7 గంటల్లో శవాన్ని మనం పూడ్చిపెట్టేసి 3 మనిషి చరిత్ర అంతమైపోతుంది. వీళ్ళు బహుగా ప్రలాపించారు. ఎంత ఏడ్చారో. అయ్యా, వాక్యం బోధించాడు, ఆకలి తీర్చాడు, ఆత్మీయ ఆకలి తీర్చాడు, ఆత్మీయ దాహాన్ని తీర్చాడని చెప్పి వారందరూ ప్రలాపించి వారి ప్రాణాలకు తెగించి వెళ్ళి ఆయన సమాధి చేసిన బైబిల్లో మాట ఉంది. ఒక 100 మంది పిల్లలు కలిగి ఆస్తి అంతా కలిగి తగిన రీతిని కానీ సమాధి చేయకపోతే వాడి బదులు పడిపోయిన పిండం గతి మేలు అంటాడు. ఆ స్టెఫను జీవితాన్ని వారు ఆయన ఘనంగా భూస్థాపన కార్యక్రమం చేశారటమ్మా. అంతేకాకుండా ఆ కాలం ముందు యెరూషలేములో సంఘం గొప్ప హింస కలిగినందువల్ల ఏమైందంటే అది హింస కాదు, సంఘ విస్తరణ. అంతేకాకుండా మనం చూసినట్లయితే
ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని భూలోకంలో ఉండకుండా తుడిచివేయాలనుకున్నాడో, ఆ తుడిచివేయాలన్న వ్యక్తిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన సంఘటన అది. పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చేది. ఎందుకు వీడు చనిపోయాడు ఈ విధంగా అన్యాయంగా? భయం లేదు, ప్రీతి లేదు. ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడని ఆలోచన చేసినప్పుడు, ఎప్పుడైతే దేవుడు ధర్మస్మార్గంలో సంధించాడో అప్పుడు అర్థమైంది ఆయనకి. మనకి 22 అధ్యాయం 20 వచనంలో ఆయన సాక్ష్యం చెప్తా అంటాడు. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తం చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి నేను సమ్మతించి తను చంపిన వాని వస్త్రములు కావాలంటేనని చెప్పి తిని. సో పౌలు గారు సాక్ష్యంగాని ప్రారంభించి సాక్ష్యంగాని ముగించాలంటే స్తెఫను మాట లేకుండా ఆయన సాక్ష్యాన్ని ప్రారంభించలేడు, సాక్ష్యాన్ని ఆయన ముగించలేడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ అంటాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, స్తెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చితనేమో నేను అడగను. అంటే ఎవరిని చంపడానికి ఒక దినాన బట్టలకు కావలా ఉన్నాడో వారికి ఇంటికి బాప్తిసం ఇవ్వగలిగే కృప స్తెఫనుకి ఇచ్చాడు, స్తెఫను కుటుంబానికి ఇచ్చాడు. తన వారిని చంపిన కుటుంబానికి వ్యక్తితో బాప్తిసం తీసుకోగలిగే కృప దేవుడు స్తెఫను సంఘానికి ఇచ్చాడమ్మా. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. వాళ్ళు అనుకున్నారు స్తెఫను చంపితే సంఘం ఆగిపోద్దని. కానీ భూమిని తలకిందులు చేసే పౌలు లాంటి వారి జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే స్తెఫను ఆయన. స్తెఫను గారి మరణం వ్యర్థం కాలే. స్తెఫను గారి మరణం త్యాగం వ్యర్థం కాలే. కేవలం యెరూషలేముకే పరిమితమైన ఆ సేవను ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలకు ప్రపంచ నలువైపులా పరిగెట్టడానికి దేవుడు పౌలు గారిని వాడుకున్నాడమ్మా. దానికి మొట్టమొదట ఫోర్ రన్నర్ గా స్తెఫను పనిచేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో స్తెఫను వలె నమ్మిన దాని కోసం ప్రాణం పెట్టేవారిగా ఉన్నామా? అంతేకాకుండా ఈ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నీకే పని అప్పగిస్తే ఆ పని. దేవుని సేవలో చిన్న పని పెద్ద పని అనేది లేదమ్మా. దేవుడు నీకే పని అప్పగిస్తే ఆ పని చేయగలిగే వారిగా ఉండగలుగుతూ ఉన్నామా? లేదు నాకు అద్భుతాలు చేయడం వచ్చు, ఆశ్చర్యకాలను చేయడం వచ్చు, వాక్యాలు చెప్పడం వచ్చు అనొచ్చు అని చెప్పి దాన్ని పక్కన పెట్టి అధికారం వైపు వెంబడపడే వారిగా మనం కనబడుతూ ఉన్నాము. ఆలోచన చేసుకోవాలి మనం. ఎందుకంటే స్తెఫను మహత కార్యాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. అంతేకాకుండా అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు. చరిత్రను చెప్పగలిగిన వ్యక్తి. నువ్వు వెళ్ళి వడ్డించమంటే వడ్డించాడు, వండమంటే వండాడు, నువ్వు వెళ్ళి వస్తువులు తెమ్మంటే వస్తువులు తీసుకొని వచ్చాడు. ఆ సేవలో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాం. రెండోది అంటే ఏ పని అప్పగించిన దేవుడు అప్పగించిన పని, అధికారం దేవుడు ఇచ్చిన అధికారం అది. అంతేకాకుండా దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో హెచ్చించే వరకు మనం జాగ్రత్తగా ఉంటే తగిన సమయంలో దేవుడు మనకు హెచ్చిస్తాడట. అంతేకాకుండా బైబిల్ గురించిన అవగాహన కలిగింది. ఏదో బైబిల్ చదువుకెళ్ళిపోదాం, రోజుకి 2 అధ్యాయాలు చదువుకెళ్ళడం కాకుండా దాని గురించిన అవగాహన కలిగి ఒకరు మనం చదివిన అధ్యాయాన్ని 2 మాటలు చెప్పగలిగే స్థితిలో మన జీవితాలు ఉండగలుగుతూ ఉన్నాయా? ఇతరులకు దాన్ని బోధించగలిగే జీవితంలో మనం ఉండగలుగుతున్నాం. అంతేకాకుండా ఏ చరిత్ర చదివినా ఆ చరిత్ర అంతా యేసుక్రీస్తు కోసం చెప్తుంది. నేను హిస్టరీ లెక్చరర్‌గా పనిచేశాను. హిస్టరీ అంటే ఈజ్ స్టోరీ. ఈజ్ స్టోరీ. ఇట్ ఈస్ ఏ హిస్టరీ ఈజ్ ఏ జీసస్ స్టోరీ. ఈ స్టోరీ అనే దాన్ని ఏం చేశారంటే 2 ఎస్‌లు ఉంటే ఒక ఎస్ తీసేసి దాన్ని హిస్టరీ చేశారు దాన్ని. ది హిస్టరీ బిగిన్స్ విత్ ది క్రైస్ట్, హిస్టరీ ఎండ్స్ విత్ ది క్రైస్ట్. సో బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నా డొమినియన్, ప్రభు యొక్క పాలన. సో ఆ చరిత్ర అంతా కూడా చరిత్రలో ఎక్కడ చూసినా యేసుక్రీస్తే కనబడతాడు. ఆ యేసుక్రీస్తునే చూపించగలిగాడు తన జీవితంలో ఆయన. ఆ చరిత్రలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తే, ఈ చరిత్రకు మూలాధారమైన యేసుక్రీస్తు అని చెప్పి ఆయన చెప్పగలిగాడు ఆయన. తర్వాత సంఘం ఇంకా బహుగా విస్తరించడానికి. అంతేకాకుండా నేను అనుకుంటాను ఒకవేళ స్తెఫను చూసి అపోస్తలులు ఒకవేళ ధైర్యం తెచ్చుకున్నారేమో, స్ఫూర్తిని పొందుకున్నారేమో. అంతేకాకుండా అపోస్తలుడైన స్తెఫను చూసి ఒక పౌలు తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించడానికి ఇష్టపడ్డాడేమో నాకే తెలియదు కానీ. సో మన వ్యక్తిగత జీవితంలో సువార్తల దేవుని యొక్క పాదాల దగ్గర కిరీటంగా ఉన్నాడు, ఓ పుష్పగుచ్చంగా ఉన్నాడు, భూదండగా తన జీవితాన్ని దేవుని సమర్పించాడు. ఆ విధంగా మన బ్రతుకు గాని, మన బోధ గాని, మన చావు గాని అది దేవుని మహింపరిచేదిగా ఉండాలి. స్తెఫను జీవితంలో కూడా నా పుట్టుక, నా చావు మధ్యలోదంతా యేసుక్రీస్తే. మధ్యలోదంతా యేసుక్రీస్తే. ఆయన పుట్టుక, అదేవిధంగా ఆయన చావు, మరి మిగిలినంతా పరిశుద్ధాంతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు. అనేక మందికి సువార్త ప్రకటించి, అనేక సినగోగుల్లో యేసుక్రీస్తే దేవుడని ఒప్పించగలిగి, అనేక మందిని దేవుళ్ళు నడిపించగలిగే గొప్ప దేవుడు ఆయన అనుగ్రహించాడు. అపోస్తలులకు అదేవిధంగా సంఘానికి వారధిగా ఉన్నాడు. అదేవిధంగా పేతురు చరిత్రలో సో మన వ్యక్తిగత జీవితంలో మన పరిధిలో
దేవుడు మనకు అనుగ్రహించిన మేరకు, దేవుడు మనకి ఇచ్చిన మేరకు స్టెఫను వలె నమ్మకస్తులుగా, అంతేకాకుండా నిరుపేదలని సహాయం చేయడం మర్చిపోద్దాము. ఉపకార ధర్మం చెయ్య మరొకటి పేదలను కనుకరించేవాడు యెహోవా కప్పించేవాడు అంటాడు. ఎందుకంటే ప్రతి సంఘంలో నిరుపేదలు ఉన్నారు. మన సమృద్ధి వారి అక్కడికి వెళ్ళేటట్టుగా, ఆకలితో ఉన్నవాడికి వాక్యం చెప్తే వాడు ఏమంటాడు, వాడికి అన్నం పెట్టి వాక్యం చెప్తే వాడికి అర్థమవుద్ది. ఆ విధంగా ఒకప్పుడు ఆదిమ సంఘం ఏ విధంగా అయితే ప్రీచింగ్ ని ఏ విధంగా వారు నిర్లక్ష్యం చేయలేదో, అదేవిధంగా హెల్పింగ్ ని ఏ విధంగా వారు నిర్లక్ష్యం చేయలేదో, సో మనం కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ చేయగలిగే సహాయం, ఎందుకంటే మనం చేయగలిగే సహాయం కోసం దేవుని మనం అడగవలసిన అవసరం మనకేమీ లేదు. మా సంఘంలో కూడా ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే కేవలం ప్రార్థన చేయడమే కాదు, ఎందుకంటే మనం చేయగలిగే సాయం మనం చేస్తాం, దేవుడు చేయగలిగే సాయం దేవుడు చేస్తాడు. సో మనం చేయగలిగే సహాయాన్ని కూడా దేవుని చేయమని అనడం అది అన్యాయం అని చెప్పి కొన్నిసార్లు నమ్ముతూ ఉంటాం. సో మన వ్యక్తిగత జీవితంలో స్టెఫను వల్ల అప్పగించబడిన పని నమ్మకంగా చేద్దాం. స్టెఫను వల్ల అధికారానికి లోబడి పనిచేద్దాం. స్టెఫను వల్లే మనం చెప్తున్న బోధనలో ఏదైనా అది దేవుని మాత్రమే కనపరచాలి, దేవుని మాత్రమే అది హెచ్చించేటట్టుగా. అందులో ఆ యొక్క ప్రయాణంలో మన ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక మాట చెప్పిన ముగిస్తాను. డేవిడ్ లివింగ్స్టన్ అన్నారట, ఏమన్నారంటే, నువ్వు వెళ్తూ ఉన్న ఆఫ్రికా దేశానికి, ఆఫ్రికాలో నరమాంస భక్షకుల వారు నిన్ను మాంసాన్ని తినేస్తారంటే ఒకటే చెప్పాడు ఆయన, నేను చనిపోయి సమాధంలో పెట్టబడిన తర్వాత నా శరీరాన్ని పురుగులు తినే బదులు దేవుని స్వార్థ సేవలో నేను నా శరీరం తినబడ్డా నాకు పెద్ద నష్టం లేదన్నాడంట. అటు ధైర్యము, అటు కృప, అటు నమ్మకత్వం దేవుడు మన దయచేయను కాక. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా సప్పుడు తనకిచ్చిన జీవితాన్ని దేవుని కోసం రక్షించానా, నీకై వెలిగించానా, చెదిరిపోయిన బలంగా వాక్యం చెప్పడానికి ఒక్కరినైనా సపన మరణం స్ఫూర్తినిచ్చింది. ఒక ఆత్మనైనా అపోస్తులు తమకు తునప్రాయంగా ప్రాణాన్ని అంచడానికి స్తపను పడమ్మా, నీకై వెలిగించానా, పౌలు వెలిగించాడమ్మా. పౌలు ప్రపంచాన్ని వెలిగించాడు. నీ కోసం బ్రతుకునిచ్చావని స్తపను ప్రారంభించిన ఉపకార ధర్మాన్ని పౌలు ప్రారంభించాడమ్మా. నన్ను చూసావని, మాసిదోనియ సంఘం నుంచి పౌలు ఉపకార ధర్మాన్ని తీసుకొచ్చి అనేక మందికి పంచిపెట్టాడమ్మా. వస్త్రాలు తీర్చాడు, ఆకలి తీర్చాడమ్మా. స్తెఫను ఆకలి తీర్చాడు, ఆత్మీయ ఆకలి తీర్చాడమ్మా. స్తెఫనుకు ఇవ్వబడ్డ జ్ఞానము, కృప అన్ని దేవుని సేవలు పంచిపెట్టాడమ్మా. ఇన్ని ఇచ్చిన నీకై నేను చెయ్యానా, నా కడుపు నింపుకున్నానా, ఇన్ని ఇచ్చిన నీకై నేను కడుపు నింపుకున్నా, ఇప్పటికైనా నీ కోసం ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతాను, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభువా, నీ ప్రేమ బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా నువ్వు ఇచ్చినవన్నీ ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రభువా, నాసికారంధంలో జీవాయన ఉదగనుడు జీవాత్మ ఆయన సెలవిచ్చినదిగా ప్రభా, నువ్వు ఇచ్చిన జీవాత్మను కూడా ప్రభువా యొక్క తండ్రి ప్రభా నీ సేవలో తండ్రి ప్రభా సమర్పించాడయ్యా. ఆరిపోతున్న సువార్తకు ప్రభువా తన రక్తాన్ని చమురుగా చేసి దేవతను ప్రభా వెలుగునిచ్చాడయ్యా. అయ్యా వెలిగించిన తండ్రి ఆ సువార్తను ప్రభా పౌలు గారికి అప్పగించాడయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా ఆయన తెలుసు తండ్రి, ఆయన పుట్టింది నీ కొరకేనని ఆయన తెలుసయ్యా, తను చనిపోవలసింది నీ కొరకేనని ప్రభువా. అయ్యా నేను మహింపరచడానికి, నేను గణపరచడానికి, నీ సువార్తను ప్రభా ప్రకటించడానికి ప్రభా అయ్యా తండ్రి తన జీవితాన్ని సమర్పించిన స్తెఫను వల్లే ప్రభా నమ్మకస్తులుగా ఉంచండి తండ్రి. అయ్యా ప్రభువా సంఘంలో వారి ప్రభా శరీరక ఆహారం శరీరక ఆకలిని తీర్చాడు, ఆత్మీయ ఆకలిని తీర్చాడు అయ్యా.
ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగిన అధికారాన్ని లోబడి ఉన్నాడు ప్రభు. అంతేకాకుండా పరిశుద్ధంగా నింపబడ్డాడు ప్రభు. ప్రార్థన చేస్తున్నట్టు అంతేకాకుండా ప్రభు నీ వాక్యాన్ని ప్రభు ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు అయ్యా. అయ్యా ఎంత సిద్ధపడ్డాడో ప్రభు వాక్యాన్ని, ఎంత చదివాడో ప్రభు వాక్యాన్ని, ఎంత అధ్యయనం చేసాడో ఆ చరిత్రను ప్రభు. అయ్యా 42 సంవత్సరాల 42 తరాల చరిత్రను ప్రభు, 1800 సంవత్సరాల చరిత్రను తండ్రి 50 వచనాల్లో ప్రభు ఎంత అద్భుతంగా చెప్పగలిగాడో ప్రభు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ విధంగా ప్రభు వాక్యం కోసం సిద్ధపడే జ్ఞానం మాకు దయచేయండి. వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉంచండి అయ్యా. వాక్యం చదవడంలో, వాక్యం ప్రభు చెప్పడంలో తండ్రి ఆసక్తిని మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు మా యొక్క దావతన ప్రభు సంఘాలలో అన్నాడు ఆదిమ అపోస్తులు ఏ విధంగా తమ కలిగిన సమిష్టిగా ఉంచుకున్నారో, ఎవరికి ఏం తక్కువ లేకుండా ఉంచుకున్నారో, ఏకాత్మతో ఏక మనసుతో ప్రభా మనసు కలిగి ఉన్నారో ప్రభా, ఏకాత్మతో ప్రార్థన చేశారో, ఏకాత్మతో సేవ చేశారో ప్రభా. అట్టి కృప మాకు, మా సంఘాలకు, మా కుటుంబాలకు దయచేయమని స్టెఫను వలే ప్రభా నీకోసం నిలబడే బిడ్డలుగా, నీకోసం చనిపోయే బిడ్డలుగా మా జీవితాన్ని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరూ వందనాలు. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మురళీ బాబు అన్నయ్య గారు అనే మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. స్వరూప్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. స్వరూప్ బ్రదర్, చెప్పండి. మా బాబుని చెన్నై తీసుకొచ్చాం బీటెక్ జాయిన్ చేయడానికి. ప్రస్తుతం హాస్టల్లో ఉన్నాం, ప్రేయర్ చేయించింది. సిస్టర్ గారు అలాగేమ్మా. పాస్టర్ గారు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పదాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఈ ఉదయకాల వేళల్లో చిన్న ముందుగా మీ పాదాలు చెంతకు రావడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు. నేను స్థపన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తండ్రి మీ దాసుల ద్వారా మీరు మాకు బోధించారు. మా జీవితాలకి స్థపన జీవితం ఆదర్శం కావడానికి సహాయం దయచేయండి. నేను పౌలు మార్చుకోవటానికి స్థపన మరణం కారణమైంది. నేను పౌలు కూడా నైనా స్థపన వలె జీవించాడు. స్థపన లాగా నైనా స్వార్థ పరిచర్యల ముందు కొనసాగాడు. అనేక పత్రికలు రాయగలిగాడు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా చావును కూడా లాభంగా ఎంచుకునేటటువంటి గొప్ప మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నైనా కడవరి దినాల్లో ఉన్నాం, అతి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం తండ్రి. అయినా మీ స్వార్థ ఆగిపోతుందేమోనటువంటి భయం కూడా ఏర్పడుతుంది తండ్రి. ఆ భయాన్ని మాకు దూరపరచండి నాయన. దురాత్మలను మీరే బంధించండి. దుర్మార్గుల యొక్క మనసులను మార్చండి ఆయన. నేను మీ స్వార్థ సత్యమని, మీరు సత్యమని నమ్మటానికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరు దయచేయండి ఆయన. ఎన్ని ఇబ్బందులు కలిగిన, ఎన్ని కష్టాలు కలిగినా మేము కూడా స్థపన వలె ప్రాణత్యాగం చేయడానికి మమ్మల్ని మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఫలాపేక్ష రహితంగా పనిచేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విదాసుల తండ్రి మీరు నిలబెట్టుకున్నారు, బలంగా వాడుకున్నారు కాబట్టి ఇంకా అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అంటే జూమ్ కుడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చిన్న మందగా చేర్చేదైనా అనుదినైనా ప్రతిరోజు ఉదయకాల వేళ మీ పాదాలు చింతకు రావడానికి మమ్మల్ని అందరినీ ఆత్మ మీద సిద్ధపరిచినటువంటి బాబుని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఆ బిడ్డ పట్ల దాచిన మేలు మీరు అనుగ్రహించండి, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బాబుకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ను బట్టి, స్వరూపును బట్టి, అలాగనే ఝాన్సీని బట్టి, ఇంకా అనేక మంది సహోదరులను బట్టి, తేజాన్ని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నా. ఏ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మీకు బాహాటంగా తెలుస్తున్నాయన. కొందరైతే చెప్పుకోగలరు, కొందరైతే చెప్పుకోలేరు నాయన. హృదయరాశలిగిన దేవా, ప్రతి ఒక్కరికి మీరే సహాయం తెచ్చామని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. నాయన జామి రావుకోరయ్య గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచయం ఇంకా బలంగా కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నేను ఎంత భారం కలిగి పెట్టగలిగినైనా పరిచయం చేస్తూ ఉండగా మీరు ఆ బిడ్డతో ఉన్నామని ప్రార్థిస్తున్నాము నాయన. నాయన మీరు ఎంతగానో ప్రేమించారు, ఆదరిస్తున్నారు, దీవిస్తున్నారు నాయన. అనేక మంది వాక్యం చెప్పగలిగిన బిడ్డలనైనా మా ఉద్యమంలో మీరు ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మేము తొలగిపోకుండా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఆమేన్. పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన శ్రీక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరిపోయిన మనకును, వాక్యం బోధించినటువంటి తరదాసులు రవికుమార్ గారికి, అలాగే జూమ్ కూడికి ఏర్పాటైనటువంటి బాబీకి, ఆయన కోర్ కమిటీకి సదాకాలం తోడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ మురళి బాబాయ్ గారికి మన సహవాసం ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, సిస్టర్ గారు మనకి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు మద్రాసు వెళ్ళి ఉన్నారు, బాబు జాయిన్ అయ్యిండు దీనికోసం, అడ్మిషన్ కోసం. మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు వాక్యాన్ని ఇచ్చినటువంటి జ్ఞాపకం చేసుకో, అలా విజ్ఞాపన ప్రార్థన ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా ఈ రోజు వాక్యం బాబు పేరు సిస్టర్ గారు ప్లీజ్. బాబు పేరు ఏంటండి? సిస్టర్ గారు ఆకాష్ బ్రదర్. ఆకాష్. అలాగే ఓకే, పేర్లో జ్ఞాపకం చేస్తాం. ఓకే, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవనామంలో వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.